చెస్ ద్వారా విద్యార్థుల్లో ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ చెస్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ హై స్కూల్లో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెస్ ద్వారా విద్యార్థులు ఆలోచన శక్తి పెరుగుతుందని, నేటి యుగంలో విద్యార్థులు సోషల్ మీడియా, మొబైల్ కు బానిస అవుతున్నారని, చెస్ క్రీడలు ఆడటం వల్ల చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారని అన్నారు. నేటి ప్రపంచంలో మీడియాను సోషల్ మీడియా డామినేషన్ చేసేసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, ప్రిన్సిపల్ చంద్రకళ, PRTU అధ్యక్షులు ఆనందరావు, అమర్నాథ్ రెడ్డి, చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అధ్యక్షుడు గండ్ర వెంకటరామారావు, కోఆర్డినేటర్ సురేష్, వేణుగోపాలరావు, కొలగాని సత్యం, మాజీ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, రిటైర్డ్ MEO నారాయణ, రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన లోపల క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. విద్యార్థులందరూ ఖచ్చితంగా చెస్ పైన అవగాహన పెంచుకొని అన్నిటి మిగతా సోషల్ మద్యపానం ఎక్కువైతున్నది, పంటలు నీళ్ళు ఉన్నాము. అలాగే ముఖ్య అతిథి జగిత్యాల చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సమ్మిళ్ల వాణి గారిని వేదికపైకి రావాల్సి అమర్నాథ్ రెడ్డి గారు, కాంప్లెక్స్ సెక్షన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి నెల మన స్కూల్కి విజిట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన స్కూళ్ళు విజిట్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి నేను చేస్తూ ఉంటాను, పనిచేస్తాను. దాదాపు అంతకుముందు కొరుట్ల, మల్లాపూర్ మండల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణ పరిధిలో దాదాపు 48 స్కూళ్లకు 198 చెస్ బోర్డ్స్, 20 విద్యార్థులకు ఒక చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చెస్ బోర్డ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు పిల్లలు సోషల్ మీడియా, సెల్ ఫోన్కు అడిక్ట్ కావడం వల్ల కొంత ఏకాగ్రత దెబ్బతింటుందని, ఏకాగ్రత పెంచాలనే ఆలోచనతోని మన జ్ఞాపక శక్తికి ఆధారమైన ఏకాగ్రతను పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు వారు NRIలు ఈ చెస్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. చెప్తున్నారు, అన్ని సబ్జెక్ట్ చెప్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారికే అవగాహన ఉంటుంది. ఇంటికి పోగానే సెల్లులు పట్టుకొని అవి వీడియో గేమ్స్ కానీ ఇంకా ఎన్నో గేమ్స్ చూస్తున్నారు కాబట్టి పిల్లలు చెడిపోకుండా మరి మన ఓల్డ్ ఏజ్ స్కూల్కు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే చెస్ బోర్డులో ఉన్న అవి ఆడుతుంటే మనకి ఎంతో మెమొరీ రికవర్ అవుతుంది కాబట్టి ఆ అవగాహన కొరకు మనకు ఈ చెస్ బోర్డు పంపించినందుకు వారికి ధన్యవాదములు. పిల్లల గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మరి మీరు కూడా మనల్ని తీర్చిదిద్దుతున్న మేడంలకు కూడా మన స్కూల్కు మంచి పేరు రావాలని మీరు కూడా ఆలోచించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ప్లాన్లో యాక్చువల్గా జగిత్యాల కానీ కరీంనగర్ కానీ ఈ సంవత్సరం చేయడం అనేది లేకుండే. మేము మహబూబ్ నగర్లో, నిజామాబాద్, కామారెడ్డి ఈ 2-3 జిల్లాలు చేసిన తర్వాత నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్కదుర్తి మండలం దండేపల్లి వాస్తవ్యం అయినా ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. కానీ కరీంనగర్ మొదలే పెట్టుకోలేదు. కానీ అనుకోకుండా నేను ఇంకొక డాక్టర్ గారు అగైన్ సంజయ్, ఇద్దరు సంజయ్ల ద్వయం వల్ల కొంత ఆ సంజయ్ గారు మేము పాలమూరు, మహబూబ్నగర్ జిల్లాలో 12,000 చెస్ బోర్డులు అన్ని గ్రామాలకు పంచుతున్నాం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి ఒక సమాచారం మేము షేర్ చేసుకున్న తర్వాత, అన్న మా దగ్గర కూడా చేయరాదుండే అని అన్నాడు. అట్లా ఒకసారి కాదు 2-3 సార్లు ఫాలో అప్ చేస్తే మరి ఇంత చొరవ తీసుకునే డాక్టర్ గారు ప్రజలకు చేరువలో ఉన్న అసెంబ్లీ సభ్యుడు ఉన్నాడు కాబట్టి మేబీ ఇక్కడ కూడా మొదలు పెడితే బాగుంటుందని. మన పట్టణంలో అర్బన్ మండలంలో ఉండే 48 పాఠశాలలకు గాను 3,900 మంది విద్యార్థులకు 198 చెస్ బోర్డులను వాళ్ళు మన పాఠశాలలకు ఇచ్చి విద్యార్థులందరినీ స్ఫూర్తిదాయకంగా వాళ్ళు మెలకువలు నేర్చుకొని ఈ చెస్ ఆటలు వాళ్ళు రాణించాలి. సెల్ ఫోన్ అనేది పక్కకు పెట్టి ఆట విడుపు కార్యక్రమంగా ఈ చెస్ బోర్డును వినియోగించుకొని మీ యొక్క తెలివిని ఇంకా పెంపొందించేలాగా చేసుకోవాలని కోరుకుంటూ
వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ సంస్థ ద్వారా పిల్లలకి ఈ చెస్ బోర్డ్ పంపిణీ చేస్తున్న సంస్థ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ చెస్ ఆడి మీ మేధాశక్తిని పెంచుకొని సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు విని విద్యార్థులందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓల్డ్ ఏజ్ స్కూల్ అంటే తెలంగాణలోనే ఒక పేరున్న పాఠశాల, పేరున్న పాఠశాల. ఇందులో మా నాన్నగారు చదువుకున్నాడు, మా తమ్ముడు చదువుకున్నాడు, నన్ను న్యూ హై స్కూల్లో చదివించాడు. మా నాన్న ఆ కాలంలో కొంచెం భూములు ఎక్కువ ఉండే, హైదరాబాద్ పోయి చదువుకుంటా అంటే అప్పుడు ఇంటర్మీడియట్ అన్నట్టు స్కూలు. అంటే ఇక్కడనే లేదు వ్యవసాయం చేయాలంటే ఈ స్కూల్లో 6 నెలలు టీచర్ జాబ్ చేసినట్టు అప్పుడు 6 నెలలు అక్కడ. తర్వాత బాగా చదువుకొని పెద్ద అడ్వకేట్ అని చదివారు. అంటే ఈ స్కూల్కి అంత ప్రాధాన్యత. మొన్న ఒక 3 రోజుల క్రితం హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా జగిత్యాల గ్రౌండ్ కావాలని చెప్పి మనకు కోరిక ఉంది. వాలంతరీ స్థలం మనకు దగ్గర ఉంది. దాని గురించి అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు కలిసిన, మళ్ళీ మీడియాకు పంపలేను, ఎందుకంటే చాలాసార్లు ఇచ్చిన ఊరికే కానీ నా పనిచేస్తలే అని చెప్పి ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడతారు. ఏమైందంటే మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. మా మీడియా మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీడియాలో ఉన్నట్టుంటుంది, సోషల్ మీడియాలో కొంతమంది వక్రీకరిస్తున్నారు వాడిష్టం. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్కు ముద్దురామకృష్ణయ్య గారు అనే హెడ్ మాస్టర్గా ఇంటర్నేషనల్ ఫేమ్ అయిన వారు. అలాంటి స్కూల్, ఆ స్కూల్లో మీరు అందరూ చదువుతున్నందుకు, మీకు అవకాశం వచ్చినందుకు మీరు అందరూ సంతోషపడాలని చెప్పి. మరి అట్లాంటా ఫౌండేషన్ గంటా వెంకటరమణారావు గారు ఇప్పుడు అధ్యక్షులు అంటున్నారు, అంతకుముందు అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు వారి ప్రతినిధిగా వచ్చిన మా సునీల్ కోదాటి గారు కొన్ని లక్షల చెస్ బోర్డులు ఇస్తామంటాం. ప్రతి గ్రామానికి చేరే విధంగా చెస్ బోర్డులు ఇస్తామని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. నేను కూడా చదువుకునేటప్పుడు చెస్ ఆడుతుంటుంది, క్యారమ్ బోర్డు ఆడుతుంటుంది. చెస్ అనేది ఒక పోటీతత్వాన్ని పెంచుతుంది, ఏకాగ్రత పెంచుతుంది, గెలుపోటములు అనే వాటిని మనం యాక్సెప్ట్ చేసేలాగా చేస్తుంది. గెలుతాం ఓడతాం, దాని ఏ రకంగా గుర్రం దుక్కుతో అట్లా దుక్కుకుంటూ పోయేటట్టు చేస్తాం. సైనికుడు జర మెల్లమెల్లగా నడతాడు, మెల్లగా పోవాలి, స్పీడ్ అంటే స్పీడ్ పోవాలి. ఆ రకంగా చెస్ లోపల అన్ని రకాలుగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ చెస్ గేమ్లో తప్పకుండా కొంత సమయం ఇవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, టీచర్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఆటలు, ధ్యానము, చెస్ ఇవన్నీ కూడా యోగా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వాళ్ళొక బుక్కే కాదు, బుక్ ఎట్లయినా ఉంటుంది. అందరూ కూడా బాగా చదువుకోవాలి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఆహ్వానించిన మా అమెరికన్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వారికి, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ యుఎస్ఏ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈ సందర్భంలో ముగించే ముందు చెప్పిన మీ అందరం కూడా అర్జున్ గారి గురించి, ఓనేరు హంపి గురించి, అందరం అర్జున్ హంపిలో కాకపోయినా కానీ మన స్థాయిలో మనం బాగా నేర్చుకొని సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్టూడెంట్స్